సో ఇక సాయికృష్ణ తల్లి చంద్రబాబుని కలిసిన తర్వాత ఆమె క్లియర్గా చెప్పింది, నేనేదో ఆక్రోశంలో గతంలో అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు, కానీ ఆవేదనలో చేసి ఉండొచ్చు, కానీ నాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో న్యాయం జరిగింది అని చెప్పిన ఆమె ఇప్పుడు నిన్న తాజాగా నాకు న్యాయం జరగలేదు, మా అబ్బాయి శవం కూడా అప్పగించట్లేదు, ఏమయ్యాడో తెలియదు అని చెప్పి మరోసారి కన్నీళ్ళ పర్యంతమవుతూనే నాకు న్యాయం జరగకపోతే నేను కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఎలా పరిగణించాలి? ఏమీ లేదు దాంట్లో. దేనికి అది ప్రతిస్పందించవలసింది. ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిస్పందించాలి. భరోసా ఇచ్చింది ఆయనే కదా. ఆయనే భరోసా ఇచ్చారు, ఆయనే పిలిపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పిలిపించి చెప్పాలి కదా. ఆవిడ ఆత్మహత్య సదృశ్యాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఖచ్చితంగా శాంతనపరచిన బాధ్యత ఆయన మీదే ఉంది. నేనైతే భరోసా ఇవ్వలే. ఆవిడ ప్రాణం పోయినా నేనేం ఆశ్చర్యపోను. ఎందుకంటే ఈ వ్యవస్థ అలా ఉంది. నాన్ రియాక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాం మనం? ఇప్పుడు ఈ ఓవరాల్ ఇష్యూస్ ఏదైతే గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, అది సాయికృష్ణ విషయం కావచ్చు, ఇప్పుడు యూట్యూబర్లపై నమోదవుతున్నటువంటి అక్రమ కేసులు కావచ్చు. సో యూట్యూబర్ల తప్పు ఉందా లేదని కాసేపు పక్కన పెడతాం, వీళ్ళ ఓవర్ యాక్షన్ కూడా ఉంది కదా. కాబట్టి పోలీసులది అది చిన్నారి మిస్ అయ్యి అన్ని రోజులు అవుతున్న అతిగతి లేకపోవడం, పోలీసులు ఏం చేయకపోవడం. అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు? ఏమీ చేయట్లేదని అథెంటికేట్గా చెప్పొచ్చు. అందుకే పోలీస్ వ్యవస్థకు ఒక ఇండిపెండెన్సీ ఉందండి. వాళ్ళు ఎప్పుడైతే పొలిటికల్ కబంధ హస్తాల్లో చిక్కుంటారో ఇలాంటి దయనీయమైన పరిస్థితి ఉంటుంది. దానికి ఏం చేయలేము. మీరు వాళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేము. ఒక ఎలక్షన్ కమిషన్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థతో సైతం అన్ని కబంధ హస్తాల్లో పొలిటికల్ చట్టాల్లో చిక్కుకుపోతున్నప్పుడు మనం ఏం చేయలేం. ఎక్కడో దగ్గర ఏదో విధంగా ధర్మ పరిరక్షణ జరుగుతుందని ఎదురుచూపులు తప్ప నిజంగా ఏదో జరుగుతుందన్న భ్రమలో నేనైతే లేను. ఏం జరగదు. రేపు పొద్దున ఉపద్రవం నాకు వచ్చినా నన్ను ఎవడూ కాపాడేవాడు లేడు. నన్ను ఎవడు కాపాడుతాడని దీంట్లో కూడా నేను లేను. ఐ వాజ్ నాట్ ఇన్ దట్ ఇల్యూషన్. కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయవలసిందే. అంటే ఒక పక్క న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుంది, ఒక పక్క ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోతుంది, ఒక పక్క పోలీస్ వ్యవస్థపై నమ్మకం. ఇప్పుడు సింపుల్ అండి, ప్రజలు మరి ఏ వ్యవస్థలు సక్రమంపై కూడా నమ్మకం లేనప్పుడు మన పరిస్థితి ఏంటి? అగమ్యగోచరం. రెండోది నేను ఒకటే చెప్తాను. 4 బెయిల్ ఇచ్చిన వ్యవస్థ 4 బెయిల్ ఇస్తూ కూడా ఇతనికి రక్షణ అన్న కాన్సెప్ట్లో హెన్స్ ఫోర్త్ ఏమైనా ఉంటే నోటీస్ ఇచ్చి అరెస్ట్ దాకా తీసుకెళ్ళకండి, నోటీస్ ఇచ్చి విచారణకి పిలవండి అన్న డెలిబరేషన్ ఏమైనా కోర్టు నుంచి ఉందా? లేదు. అది కూడా కోర్టు కూడా ఆలోచించాలి. 4 బెయిల్ కదా సార్ అది. అంటే వ్యవస్థ ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. వ్యవస్థకి ఆ డిస్క్రిప్షన్ ఉంది, బట్ వై ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఇట్? ఇది శ్రవణ్ కూడా ఆలోచించవలసిన విషయం. కొన్ని విషయాలు మీరు అన్నట్టు నాకు ఆలోచిస్తుంది అర్థమవుతుంది. కొన్ని విషయాల్ని, సంబంధం లేని విషయాల్ని సుమోటోల కింద స్వీకరిస్తుంటాయి న్యాయస్థానాలు. ఇక్కడ సుమోటోల కింద స్వీకరించలేదు సరికదా, కళ్ళ ముందు 1 by 1 అరెస్టులు జరుగుతున్నా సరే ఎలాంటి ఆక్షేపణీయమైనటు వ్యాఖ్యలు కూడా కోర్టులు కనీసం చేయలేకపోతున్నాయి. లాస్ట్ డెలిబరేషన్ నాకు తెలిసి కోర్టు కొమ్మినేని గారి విషయంలోనే ఇచ్చింది. అక్కడి నుంచి ఇప్పటిదాకా డెలిబరేషన్ లేదు. అదే కదా. సో దాని ఎవరైనా ఆ కోర్టుని ఆశ్రయిస్తే మాత్రమే స్పందిస్తుంది. ఎందుకు ఇలాగా? అదే దౌర్భాగ్యం. ఎందుకు ఇలాగా దానికి సమాధానం లేదండి. ఇది రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకున్న వ్యవస్థలు, ఎవరో అతీతులు కాదు. ఇప్పుడు పోలీస్ ఎఫ్ఐఆర్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత గౌరవ న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసేదాకా రావణ్ అనేవాడు ఎవడో కూడా న్యాయస్థానానికి తెలియదు. అండ్ దేర్ నో రూల్ దట్ న్యాయస్థానంలో జడ్జిలందరూ ఇవన్నీ ఈ క్రిమినల్ ఆర్డర్లో వీటిని పరిశీలించాలన్నది కూడా ఎక్కడ నాకు కనబట్టలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆన్ వాట్ కెపాసిటీ దీస్ పీపుల్ ఆర్ సఫరింగ్ అన్నది చూడాలి.